హలో ఈజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కోర్సెరా. నేను ఈ వారం మరో ఇంట్రెస్టింగ్ హ్యాకింగ్ ట్యూటోరియల్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వారం మనం ఫుడ్ ప్రింటింగ్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఫుడ్ ప్రింటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఫుడ్ ప్రింటింగ్ అంటే మనం ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం గ్యాదర్ చేయడాన్ని ఫుడ్ ప్రింటింగ్ అని అంటారనమాట. సో అసలు ఫుడ్ ప్రింటింగ్ హ్యాకర్స్కి ఎందుకు అంటే, ఒక ఎథికల్ హ్యాకర్గా ఫుడ్ ప్రింటింగ్ని నేను ఎందుకు యూజ్ చేయాలి అని అనుకున్నట్లయితే, సపోజ్ మీరే కనుక ఒక ఎథికల్ హ్యాకర్ అనుకుంటే, ఒక బ్లాక్ హ్యాట్ ఒక అనెథికల్ హ్యాకర్ని మీరు పట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఉండొచ్చు. అలాంటప్పుడు తను ఎటువంటి ఓఎస్ని వాడుతున్నాడు, ఎటువంటి హ్యాకింగ్ టూల్స్ని వాడుతున్నాడు, సో తను అటాక్ని ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు అనే విషయాలు తెలుసుకోవడానికి అయితే మీరు తన యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఈ ఫుడ్ ప్రింటింగ్ టెక్నిక్స్ అయితే వాడుతూ ఉంటారనమాట. సో ఈ ఫుడ్ ప్రింటింగ్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే, ఈ ఫుడ్ ప్రింటింగ్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి ప్యాసివ్ ఫుడ్ ప్రింటింగ్. ప్యాసివ్ ఫుడ్ ప్రింటింగ్ అంటే ఏంటి అంటే, మీరు ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ని, అసలు మీకు ఆ టార్గెట్ అనేది ఎవరో తెలీదు అంటే, మీకు ఇప్పుడు నేను ఇతన్ని ఒక పర్సన్ని కానివ్వండి, ఒక ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మీరు చూడట్లేదు. ఇక్కడ ర్యాండమ్గా ఎవరు దొరికితే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు తీసుకుంటున్నారు. అంటే మీకు ఆ టార్గెట్ ఎవరో తెలియదు. అలాంటప్పుడు దాన్ని మీరు ప్యాసివ్ ఫుడ్ ప్రింటింగ్ అని అంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివ్ ఫుడ్ ప్రింటింగ్. యాక్టివ్ ఫుడ్ ప్రింటింగ్ అంటే ఏంటంటే, మీకు ఒక టార్గెట్ని పెట్టుకొని, అంటే నేను ఒక పర్సన్ని కానివ్వండి, ఒక ఆర్గనైజేషన్ని కానివ్వండి, ఒక టార్గెట్ పెట్టుకొని వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరైతే తీసుకున్నట్లయితే అది యాక్టివ్ ఫుడ్ ప్రింటింగ్ అనమాట. అంటే లైక్ ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే, వెబ్సైట్స్ని మిర్రరింగ్ చేస్తూ ఉంటారు, ఈమెయిల్స్ని ట్రాకింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు, తను ఎవరో మీకు తెలుసు, తన యొక్క ఈమెయిల్ మీకు తెలుసు. ఇలాంటివి తెలిసి వాళ్ళని హ్యాక్ చేస్తే, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేసినట్లయితే అది యాక్టివ్ ఫుడ్ ప్రింటింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వేరియస్ స్టెప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. అంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఎన్ని స్టెప్స్లో జరుగుతుంది, అంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు అనే దాని మీద ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి వెబ్సైట్ ఫుడ్ ప్రింటింగ్. అండ్ అంటే వెబ్సైట్ని యూజ్ చేసి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం. తర్వాత వచ్చేసి ఈమెయిల్ ఫుడ్ ప్రింటింగ్, అంటే ఈమెయిల్స్ ద్వారా ఫుడ్ ప్రింటింగ్ చేయడం. అండ్ ఫుడ్ ప్రింటింగ్ టు సర్చ్ ఇంజన్స్, అంటే గూగుల్ కానివ్వండి, బింగ్ కానివ్వండి, ఇలాంటి సర్చ్ ఇంజన్స్ ఉంటాయి కదా, వాటి నుంచి ఒక టార్గెట్ యొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం. తర్వాత వచ్చేసి డిఎన్ఎస్ ఫుడ్ ప్రింటింగ్. అండ్ తర్వాత వచ్చేసరికి నెట్వర్క్ ఫుడ్ ప్రింటింగ్. అండ్ తర్వాత వచ్చేసరికి పీపుల్ సెర్చ్ ఆన్లైన్ సర్వీసెస్. ఈ పీపుల్ సెర్చ్ ఆన్లైన్ సర్వీసెస్ అంటే ఏంటో చెప్తాను, వినండి. ఈ పీపుల్ సెర్చ్ ఆన్లైన్ సర్వీసెస్ అంటే, మీరు సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా ఒక షాపింగ్ మాల్కి కానీ థియేటర్స్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఒక లక్కీ డ్రా టైప్లో ఇస్తూ ఉంటారు. అది ఏం చేస్తుంటారో మీరు ఫిల్ చేసి దాన్ని ఒక బాక్స్లో వేస్తే మీ లక్కీ డ్రా తీస్తాము, దాన్ని బట్టి మీ పేరు వచ్చినట్లయితే మీకు గిఫ్ట్స్ వస్తాయని చెప్తే మీరు మీ నేమ్, ఫోన్ నెంబర్ అడుగుతారు, వాళ్ళు రాసేసి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవి ఏం జరుగుతూ ఉంటాయంటే, లైక్ వీళ్ళు సమ్ ఆన్లైన్ వెబ్సైట్స్లో వీళ్ళు మీ యొక్క ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మీకు ఎప్పుడైనా సపోజ్ ఒక బ్యాంక్, ఒక సో అండ్ సో బ్యాంక్ నుంచి మీకు ఎప్పుడు ఆ బ్యాంక్కి వెళ్ళలేదు, అసలు మీరు ఎప్పుడు ఆ బ్యాంక్నే చూడలేదు, మీ ఫోన్ నెంబర్ ఎప్పుడు ఆ బ్యాంక్కి ఇవ్వలేదు, అయినా మీకు ఫోన్స్ వస్తూ ఉంటాయి ఆ బ్యాంక్ నుంచి. ఏమని, మీకు క్రెడిట్ కార్డ్ కావాలా, అది కావాలా, ఇది కావాలని సో అండ్ సో బ్యాంక్స్ నుంచి మీకైతే వస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు ఇలాంటి ఏదైతే పీపుల్ సెర్చ్ ఆన్లైన్ సర్వీసెస్ సైట్స్ ఉంటాయి, కొన్ని సైట్స్ ఉంటాయి, ఆ సైట్స్ నుంచి మీ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసుకుంటారు. సో అలాంటి సైట్స్లో నుంచి సమ్ ర్యాండమ్గా ఇన్ఫర్మేషన్స్ని గ్యాదర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో తర్వాత వచ్చేసరికి ఫుడ్ ప్రింటింగ్ త్రూ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. సో ఇవి ఏంటంటే వేరియస్ స్టెప్స్ అనమాట, వేరియస్ టైప్స్ అనమాట. ఇన్ని రకాలుగా వాళ్ళు ఫుడ్ ప్రింటింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో అసలు ఒక్కొక్క ఫుడ్ ప్రింటింగ్ని, ఒక్కొక్క టైప్ని వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ వచ్చేసి వెబ్సైట్ ఫుడ్ ప్రింటింగ్. వెబ్సైట్ ఫుడ్ ప్రింటింగ్ అంటే ఒక వెబ్సైట్ని మిర్రరింగ్ చేయడం. అంటే మీకు పేర్లోనే అర్థమైపోతుంది. మిర్రరింగ్ వెబ్సైట్ అంటే ఏంటి, ఆ వెబ్సైట్ లాంటి వెబ్సైట్ని ఇంకొకటి తయారు చేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మీకు పంపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక వెబ్సైట్ తీసుకుని ఆ వెబ్సైట్ యొక్క సోర్స్ కోడ్ని కాపీ చేస్తారు. లైక్ ఆ సోర్స్ కోడ్స్ని కాపీ చేయడానికి ఇలాంటి టూల్స్ని అయితే వాడుతూ ఉంటారు. వెబ్సైట్ రిప్పర్, కాపీయర్, టెలిపోర్ట్, ఇమిసర్, హెచ్టీ ట్రాకర్, ఇలాంటి మెయిన్ టూల్స్ని అయితే వాడుతూ ఉంటారు. ఇలాంటి టూల్స్ని వాడి ఏం చేస్తారంటే, వెబ్సైట్ యొక్క సోర్స్ కోడ్ని వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు. అంటే ఆ వెబ్సైట్కి ఒక డూప్లికేట్ని తయారు చేసి పెట్టుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, వాళ్ళు మీకు ఒక లింక్ని అయితే పంపిస్తూ ఉంటారు. మీరు తెలియక కనుక ఒకవేళ దాంట్లో లాగిన్ అయినట్టయితే మీ యొక్క మెయిల్స్ని, పాస్వర్డ్స్ని వాళ్ళు గ్యాదర్ చేసి పెట్టుకుంటారు అనమాట.
ఈ విధంగా ఈ వెబ్సైట్ ఫుట్ ప్రింటింగ్ అనేది జరుగుతుంటుంది. దాని తర్వాత వచ్చేసరికి ఎక్స్ట్రాక్టింగ్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక వెబ్సైట్ ఉంటే కనుక మీకే కనుక ఒక వెబ్సైట్ ఉన్నట్లయితే ఆ వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఈ వెబ్సైట్ ఎక్కడ రిజిస్టర్ అయింది, అంటే ఆ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, ఈ వెబ్సైట్ని ఎవరు రిజిస్టర్ చేసుకున్నారు అనే యొక్క ఇన్ఫర్మేషన్, అంటే ఆ వెబ్సైట్ని రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ మెయిల్ ఐడీస్, ఇవన్నీ కూడా ఈ archive.org, వే బ్యాక్ మెషిన్ ఇలాంటి టూల్స్ని యూజ్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ తర్వాత వచ్చేసినట్లయితే హూ ఈజ్ లుకప్ అనేది ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వెబ్సైట్, ఓపెన్ సోర్స్ వెబ్సైట్ అనమాట. ఇందులో మీరు ఒక వెబ్సైట్ యొక్క లింక్ కనుక ఇచ్చినట్లయితే ఇది ఏం చేస్తుంది అంటే మీకు ఆ వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తుంది అనమాట. సో అలా ఈ వెబ్సైట్ ఫుట్ ప్రింటింగ్ అనేది జరుగుతుంది ఉంటుంది. సపోజ్ ఒక వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తీసేసుకుని వాళ్ళు ఇలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ ఫుట్ ప్రింటింగ్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే వీళ్ళు మీకు ఒక మెయిల్ని అయితే పంపిస్తూ ఉంటారు. లైక్ ఏదో ఒక ర్యాండమ్ మెయిల్ని పంపిస్తారు. ఆ మెయిల్ని మీరు ఏం చేస్తారంటే మీకు ఆ టైటిల్ చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపించి ఓపెన్ చేయగానే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది. లైక్ మీ యొక్క సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వీళ్ళు సమ్ వైరస్ అనేది మీ సిస్టంలోకి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మీ సిస్టమ్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అంటే లైక్ మీ సిస్టంలో జరుగుతున్న ప్రతి యాక్టివిటీని వాళ్ళు అబ్జర్వ్ చేయగలుగుతారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు సిస్టంలో ఏం చేసినా సరే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి వీటికి కొన్ని హ్యాకింగ్ టూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ టూల్స్ ఏంటి అంటే రీడ్ నోటిఫై, హూ రీడ్ మీ, గెట్ నోటిఫై అండ్ ఇలాంటి కొన్ని టూల్స్ని అయితే వాళ్ళు యూజ్ చేసి ఈ ఈమెయిల్ ఫుట్ ప్రింటింగ్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుట్ ప్రింటింగ్ యూజింగ్ సర్చ్ ఇంజిన్. సర్చ్ ఇంజిన్ అంటే మనకి గూగుల్ కానివ్వండి, ఒక బింగ్ కానివ్వండి, ఇలాంటి వాటిని యూజ్ చేసి, నేనైతే ఇప్పుడు శాంపుల్గా గూగుల్కి చెప్తున్నాను. గూగుల్ని యూజ్ చేసి ఏం చేస్తూ ఉంటారంటే యూజింగ్ గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్. గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ అంటే ఏంటంటే గూగుల్ యొక్క డేటాబేస్లో ఉన్న వర్నబిలిటీస్ని యూజ్ చేసుకొని, అంటే బగ్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ గూగుల్ యొక్క డేటాబేస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఒక గూగుల్ యొక్క డేటాబేస్ని యూజ్ చేసి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ డాక్స్. ఈ గూగుల్ డాక్స్ అంటే ఏంటంటే మీరు ఒక కీవర్డ్ని గూగుల్లో ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ రిజల్ట్ అయితే మీకు రాకపోవచ్చు. కానీ ఈ గూగుల్ డాక్స్ని యూజ్ చేస్తే మీకు ఏదైతే మీరు ఏ టార్గెట్ గురించి అయితే కనుక్కుంటున్నారో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ డాక్స్ అనేది సింపుల్గా ఇచ్చేస్తుంది అనమాట. సో అందుకే గూగుల్ డాక్స్ని వాడుతూ ఉంటారు. అండ్ అలాగే సో దేర్ ఆర్ సమ్ గూగుల్ హ్యాకింగ్ టూల్స్. లైక్ ఇక్కడ గూగుల్ హ్యాకింగ్ టూల్స్ అంటే గూగుల్ని హ్యాక్ చేయడానికి వాడే టూల్స్ కాదండి, గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ అనమాట ఇవి. ఏవి ఏంటి అంటే మెటాగూఫిల్, బైల్ సూట్, జీమ్యాప్ క్యాచర్ ఇలాంటి టూల్స్ని అయితే యూజ్ చేసి వాళ్ళు గూగుల్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఎన్ఎస్ ఫుట్ ప్రింటింగ్. అసలు డిఎన్ఎస్ అంటే ఏంటంటే డొమైన్ నేమ్ సిస్టమ్. అసలు డొమైన్ నేమ్ అంటే ఏంటి అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక వెబ్సైట్కి www.amazon.in అని ఉంటుంది. సో ఇక్కడ amazon.in అనేది డొమైన్ నేమ్ అనమాట. సో ఈ డొమైన్ నేమ్ యూజ్ చేసి వాళ్ళు ఈ డిఎన్ఎస్ ఫుట్ ప్రింటింగ్ యూజ్ చేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే మీకు డొమైన్ నేమ్ అంటే అది జస్ట్ amazon.in అనేది మీకు డొమైన్ నేమ్, కానీ ఒక సిస్టమ్ కానివ్వండి, ఒక కంప్యూటర్ కానివ్వండి దాన్ని అలా చదవలేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దాన్ని ఐపీ అడ్రస్ ఫార్మాట్లోకి మారుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఒక ఐపీ అడ్రస్ అనేది ప్రతి ఒక్క వెబ్సైట్కి ఉంటుంది. సో ఇక్కడ ఆ ఐపీ అడ్రస్ని యూజ్ చేసి ఆ ఐపీ అడ్రస్ని కనుక్కోవడానికి డిఎన్ఎస్ ఫుట్ ప్రింటింగ్ అనేది యూజ్ చేస్తారు. ఈ డిఎన్ఎస్ ఫుట్ ప్రింటింగ్ వల్ల మీరు ఆ యొక్క ఐపీ అడ్రస్ని కానివ్వండి, హోస్ట్ యొక్క ఐపీ అడ్రస్ని అయితే మీరు కనుక్కోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఉట్టి ఐపీ అడ్రస్నే కాకుండా ఆ హోస్ట్ అయితే ఎక్కడ ఉంటాడు, తన అంటే ఎక్కడి నుంచి ఈ వెబ్సైట్ని ఎక్కడి నుంచి వెబ్సైట్ని అయితే ఆపరేట్ చేస్తున్నాడు అండ్ ఏ సర్వర్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ని కూడా ఈ డిఎన్ఎస్ ఫుట్ ప్రింటింగ్ ద్వారా వాళ్ళు గ్యాదర్ అయితే చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్క్ ఫుట్ ప్రింటింగ్ వచ్చేసరికి ఏంటంటే ఈ నెట్వర్క్ ఫుట్ ప్రింటింగ్లో మనకి టార్గెట్ యొక్క నెట్వర్క్ అంటే లైక్ టార్గెట్ యొక్క ఐపీ అడ్రస్ని, అంటే సపోజ్ మీరే కనుక ఒక వెబ్సైట్ కానీ ఏదో ఒకటి యూజ్ చేస్తున్నారు, మీరే ఒకరికి టార్గెట్ అయ్యారు. సో అతను ఏం చేస్తాడంటే మీ యొక్క సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ని కనుక్కుంటాడు ఈ నెట్వర్క్ ఫుట్ ప్రింటింగ్ వల్ల. సో మీ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ని కనుక్కోవడం వల్ల వారికి ఏంటి యూజ్ అంటే మీ యొక్క ఐపీ అడ్రస్ అనేది ఏం చేస్తుంది అంటే మీరు ఏ ఇంటర్నెట్తో ఏం చేసినా సరే అది కంపల్సరీ ఐపీ అడ్రస్తో లింక్ అవుతుంది. సో మీరు ఏ డివైస్లో అయినా సరే మీ ఇంటర్నెట్కి సంబంధించి ఏ పనులు చేసినా సరే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తను
గ్యాదర్ చేసుకుంటాడనమాట. సో దానికి నెట్వర్క్ ఫుట్ ప్రింటింగ్ అనేది వాడుతుంటారు. ఈ నెట్వర్క్ ఫుట్ ప్రింటింగ్కి వాడే కొన్ని టూల్స్ని ట్రేసర్ టూల్స్ అంటారనమాట. లైక్ విజువల్ రూట్, మ్యాజిక్ నెట్, ట్రేస్, పింగ్ ప్లాటర్ ఇలాంటి కొన్ని టూల్స్ని యూజ్ చేస్తూ ఈ నెట్వర్క్ ఫుట్ ప్రింటింగ్ అనేది చేస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షోదాన్ సెర్చ్ ఇంజన్. ఈ షోదాన్ సెర్చ్ ఇంజన్ అంటే ఏంటంటే లైక్ ఇది కూడా ఒక గూగుల్, బింగ్ లాంటి ఒక సెర్చ్ ఇంజనే. కాకపోతే ఈ సెర్చ్ ఇంజన్ యూజ్ చేసి మీ టార్గెట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్, అంటే తను ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాడు, విండోస్ వాడుతున్నాడా, లైనక్స్ వాడుతున్నాడా అనే సిస్టమ్ గురించి, సిస్టమ్ యొక్క సాఫ్ట్వేర్ సైడ్ దాని గురించి ఈ శోధన సెర్చ్ ఇంజిన్ ద్వారా మీరు తెలుసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుట్ ప్రింటింగ్ యూజింగ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. నవ్ డేస్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అనేవి ఒక పర్సన్కి చాలా లైక్ ఏంటంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తను ఒక్క సోషల్ నెట్వర్కింగ్ సైట్స్తో గ్యాదర్ చేసేయగలడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక హ్యాకర్కి కానివ్వండి, ఒక ఎవరికైనా కానివ్వండి, మీ యొక్క ఇన్ఫర్మేషన్ చేయాలంటే ఒక్క సోషల్ నెట్వర్కింగ్ సైట్ తెలిస్తే మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తను తెలిసేసుకోగలడు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్ని వాడినప్పుడు మీరు అందులో మీ డేట్ ఆఫ్ బర్త్స్ కానివ్వండి అన్నీ ఇస్తూ ఉంటారు. సో ఏమవుతుంది అంటే మీ మెయిల్స్ని తెలుసుకోగలడు, మీ అడ్రస్ని సో మీకు ఇక్కడ ఏమవుతుంది, ఆ హ్యాకర్ అనేవాడు ఈ యొక్క సోషల్ నెట్వర్కింగ్ సైట్ కనుక తనకి తెలిసినట్లయితే, తను దాన్ని హ్యాక్ చేసినట్లయితే కనుక మీకేమవుతుంది, మీ రెసిడెన్షియల్ అడ్రస్ తెలుసుకోగలడు, మీ ఈమెయిల్ అడ్రసెస్ తెలుసుకోగలడు, అండ్ మీ కాంటాక్ట్ నెంబర్స్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని, అండ్ మీ పర్సనల్ ఫొటోస్ని కానివ్వండి, మీ సోషల్ నెట్వర్కింగ్ ప్రొఫైల్స్ అంటే మీకు ఇంకా ఎన్ని సోషల్ నెట్వర్కింగ్ ప్రొఫైల్స్ ఉన్నాయి, ఇవన్నీ గురించి యొక్క ఇన్ఫర్మేషన్ని తను గ్యాదర్ చేసేయగలరు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అవాస్ డ్రాపింగ్ అంటే ఏంటి అంటే, ఈ అవాస్ డ్రాపింగ్ అనేది మీరు ఇందాక లిస్ట్లో లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి నేను ఒక 3 టాపిక్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ 3 టాపిక్స్ ఏంటి అంటే ఈ ఫుట్ ప్రింటింగ్లోనే అడ్వాన్స్డ్ అనమాట, అంటే ఇవి వాటికి కొంచెం డిఫరెంట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ అవాస్ డ్రాపింగ్ అంటే ఏం చేస్తారు అంటే, ఒక హ్యాకర్ అనేవాడు కానివ్వండి, ఒక వాళ్ళ టార్గెట్ని, అంటే ఇప్పుడు నేనే ఒక ఎథికల్ హ్యాకర్ని అయితే నా టార్గెట్ని నేను ఒకరిని పట్టుకోవాలనుకుంటున్నాను. ఆ టార్గెట్ యొక్క మొబైల్ని తను మొబైల్లో ఎటువంటి కన్వర్సేషన్స్ చేస్తున్నాడు, అంటే ఎవరితో ఫోన్స్ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కటి నేను వినగలను, చేయగలను అనమాట. ఈ అవాస్ డ్రాపింగ్ టెక్నిక్ యూస్ చేసి తన యొక్క ఫోన్లో ఎవరితో కాల్స్ మాట్లాడుతున్నాడు అన్నిటినీ వినగలను, నేను రికార్డ్ చేయగలను. సో దానివల్ల ఇదొక ఇల్లీగల్ ప్రాక్టీస్ అనమాట. సో కానీ ఎందుకు చేస్తారు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే క్రిమినల్స్ని పట్టుకోవడానికి తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఒక స్పెసిఫిక్ పర్మిషన్ని తీసుకొని పోలీసెస్ ఏం చేస్తారంటే వాళ్ళు అప్పుడు ఇలాంటి క్రిమినల్స్ ఫోన్స్ అయితే ట్యాప్ చేయడానికి జరుగుతుంది అనమాట. సో అలాంటి ఫోన్ ట్యాపింగ్ని ఈ అవాస్ డ్రాపింగ్ అని అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఫోన్ ట్యాపింగ్ ఒకటే కాకుండా, అంటే మీ ఫోన్సే కాకుండా తను మెసేజెస్ని చదవచ్చు, మీరు తన కమ్యూనికేషన్ మీడియా అంటే తను ఎటువంటి ఫొటోస్ని పంపించుకున్నారు, ఫ్యాక్సెస్ని కానివ్వండి, ఏదైనా సరే మీరు ఈ అవాస్ డ్రాపింగ్ టెక్నిక్ని యూజ్ చేసి అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నిటినీ కూడా మీరు గ్యాదర్ చేయగలరు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైక్ ఇన్ ఏ సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే ఇది ఒక అటాకర్ అనేవాడు మీ ఫోన్ని ట్యాప్ చేసి మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్లయితే దాన్ని అవాస్ డ్రాపింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్ సర్ఫింగ్. అసలు షోల్డర్ సర్ఫింగ్ అంటే ఏంటి అంటే, షోల్డర్ సర్ఫింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే సపోజ్ మీరు ఒక బస్లో కానివ్వండి, ఒక ట్రైన్లో కానివ్వండి, ఎక్కడైనా వెళ్తున్నారు అనుకోండి, మీరు మీ యొక్క ఆ టైంలో మీ ఫోన్స్ ఓపెన్ చేసి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు కానివ్వండి, ఇలాంటప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఫాలో అయ్యి మీ వెనక నుంచి మీకు తెలియకుండా మీరేం టైప్ చేస్తున్నారు అంటే మీ పాస్వర్డ్స్ని ఇలాంటివి, అంటే ఇదేంటంటే ఒక సిస్టమ్ని యూజ్ చేసి కాకుండా డైరెక్ట్గా అబ్జర్వేషన్ టెక్నిక్స్ని యూజ్ చేసి తను మీ యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసినట్లయితే దాన్ని షోల్డర్ సర్ఫింగ్ అని అంటారనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒట్టి మీ ఫోన్ పాస్వర్డ్స్ అనే కాకుండా మీరు ఏటీఎంస్కి వెళ్ళినప్పుడు మీ ఏటీఎం పిన్స్ని అలా బ్యాక్ సైడ్ నుంచి చూసి స్టోల్ చేయొచ్చు, మీ కార్డ్స్ని స్టోల్ చేయొచ్చు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా కూడా ఈ షోల్డర్ సర్ఫింగ్ అనే టెక్నిక్ యూజ్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ని కూడా వీళ్ళు గ్యాదర్ చేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డంప్స్టర్ డైవింగ్ గురించి చెప్పే ముందు, డంప్స్టర్ అంటే ఏంటి అంటే లైక్ మీకు ఇప్పుడు సపోజ్ ఒక లివింగ్ కమ్యూనిటీలో ఉంటున్నారు అనుకోండి. సో ఈ కమ్యూనిటీ మొత్తానికి ఒకటే దగ్గర ఒక పెద్ద డస్ట్బిన్ ఉంటుంది, లైక్ ఒకటే పెద్ద డస్ట్బిన్ టైప్లో, చిన్న ట్రక్ టైప్లో ఒక డస్ట్బిన్ ఉంటుంది. అది ఏంటంటే డంప్స్టర్ అంటారు అనమాట. ఇప్పుడు చెత్తలోంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడమా అంటే అది కాదండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీ సిస్టంలో ఉన్న డిలీట్ చేసేసిన ఫైల్స్, మీ సిస్టమ్ ట్రాష్ బిన్లో ఉన్న ఫైల్స్ ఏవైతే ఉంటాయో
వాటిని ఈ డంస్టర్ డ్రైవింగ్ అనే టెక్నిక్ని యూస్ చేసి వాటిని వీళ్ళు కరెక్ట్ చేస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక మీ పర్సన్గా దాంతో ఏం పెద్ద యూస్ లేకపోయినా ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సోర్స్ కోడ్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఏదైనా కానివ్వండి, ట్రాష్ బిన్తో ఉన్న వాటితో ఏం చేస్తారంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పెట్టుకొని ఫర్దర్ అటాక్స్ని యూజ్ చేయడానికి ఈ డంస్టర్ డ్రైవింగ్ టెక్నిక్ని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు గ్యాదర్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు అప్కమింగ్ అటాక్స్ చేసేటప్పుడు వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ ఫుట్ ప్రింటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు మీకు ఫుట్ ప్రింటింగ్ గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఇచ్చాను కదా. సో మీకు ఏంటంటే ఫర్దర్ క్లాసెస్లో అంటే నేను తర్వాత వచ్చే వీడియోస్లో ఈ ఏవైతే టెక్నిక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ టెక్నిక్స్ని నేను ప్రాక్టికల్గా అయితే చేసి చూపిస్తాను. అవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తాయి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోకండి. సో మీరు ఏంటంటే నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మీకు ఏం డౌట్స్ ఉన్నాయో నాకు తెలుస్తుంది. సో వాటి గురించి నేను రిప్లై అయితే ఇస్తాను. మీకు కమెంట్ సెక్షన్లో కుదరకపోతే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను కింద ఇస్తాను. సో మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా DM చేయొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ హ్యాకింగ్ ట్యూటోరియల్తో మీ ముందుంటాను. అంటిల్ దాట్ సైనింగ్ ఆఫ్.